హలో అండి, ఈరోజు నేను చేయబోయేది కొబ్బరి లడ్డూలు. కొబ్బరి, బెల్లం, పల్లీలు, నువ్వులు, కొన్ని బాదాము, కాజు లేదండి, బాదాము, కొన్ని పిస్తా, కిస్మిస్ సన్నగా తరుముకోవాలి ఇట్లా, ఇలాచి. దీంతో చేసినానండి కప్పు. 3 కప్పులు కొబ్బరి, 2 కప్పులు పల్లీలు, 2 కప్పులు బెల్లం, 1 కప్పు నువ్వులు, కొన్ని బాదం. అంతేనండి. హలో అండి, కొబ్బరి ఇట్లా వేయించుకోవాలి. కొబ్బరి మంచిగా జర వేయించుకుంటే జర పచ్చి వాసన ఉండదు. ఇట్లా వేయించుకోవాలి. కొబ్బరి వేయించుకున్నాక పల్లీలు వేసుకోవాలి. ఇక పల్లీలు వేయించుకోవాలండి. పల్లీలు కూడా మంచిగా వేయించుకోవాలి. పల్లీలు వేయించుకొని కొబ్బరి, పల్లీలు, నువ్వులు వేయించుకోవాలి. బెల్లం కొద్ది నీళ్ళు పోసి కొద్దిగా మరిగేదాకా ఉంచి, పాకం రావద్దు అండి, పాకం వచ్చేలాగా ఏంటి, బెల్లం జస్ట్ కరగాలంటే. ఈ పల్లీలు వేయించినాక కొద్ది నువ్వులు వేయించాలి. అంతే అండి. నేను నెయ్యి చెప్పలేదు, ఇక నెయ్యి లేని లడ్డు కాదు కదా, నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక్కటే వేయించలేదు, నెయ్యి కూడా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించినాక ఇక లడ్డు కట్టేటప్పుడు నెయ్యి వేసుకోవాలి. పల్లీలు వేగినాయండి, ఇట్లా వేగాలి. పల్లీలు వేగినాయి. ఈ పల్లీలు తీసినాక ఇక నువ్వులు వేసుకోవాలి. పల్లీలు వేగినాయి. నువ్వులు వేసుకోవాలండి. పల్లీలు గోలినాయి, కొబ్బరి గోలింది. కొద్దిగా నువ్వులు మంచిగా కడిగి కొద్దిగా ఆరబెట్టిన మంచిగా వేయించుకొని ఇక కొద్ది నెయ్యి వేసుకొని సన్నగా పలుకులు కోసిన చూడండి, అవి నెయ్యిలో వేయించుకోవాలి. అంతే. ఇవి వేయించినాక అంతే గోలాలి నెయ్యి, నువ్వులు వేగినాయండి. ఇట్లా నువ్వులు వేగాలి, మంచిగా వేగినాయి నువ్వులు. నువ్వులు వేసినాక వేగినాక ఇక కొద్ది నెయ్యి వేసి ఈ పలుకులు వేయించి పెట్టాలి. ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి. నేను నెయ్యి చెప్పలేదు, నెయ్యి లడ్డుకి వేసుకోవాలి. కొద్ది సన్నగా కోసుకున్నాయి కదా ఇవి పలుకులు, ఇవి వేయించుకోవాలి. వేయించుకొని ఇవి పక్కకు తీసి పెట్టుకోవాలి. అంతేగా లడ్డు ఇవి మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి మంచిగా ఎర్రగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఇక లడ్డు అయిపోయింది. మంచిగా వేగినాయి చూడండి, మంచిగా వేగినాయి. అంతే, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక అంతే. ఇక ఈ లడ్డులో వేసి కట్టుకోవాలి. ఇవి బాగుంటుంది. చూడండి, ఈ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలి, ఎందుకంటే అది కొద్దిగా మెదగదు, మెత్తగా కాదు. పల్లీలు, నువ్వులు అన్నీ వేసుకొని ఒకటే దాంట్లో మిక్సీ పడితే అది కొబ్బరి ముక్కలు మెత్తగా కాదు. అందుకే కొబ్బరి మిక్సీ పట్టుకొని దాంట్లో ఇలాచి పొడి వేసుకొని, ఇలాచీలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, మంచిగా మెత్తగా అయిందండి కొబ్బరి పొడి. ఇక కొబ్బరి పొడి అయిపోయింది. ఇక పల్లీలు వేసుకోవాలి. అందులో కొబ్బరి పొడి అయిపోయింది, నీట్గా మెత్తగా అయింది. ఇక దాంట్లో పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పల్లీలు వేసుకోవాలి. ఇంకానండి, ఏం చేస్తున్నారు? భోంచేసారా? దాంట్లో పల్లీల బాదం వేసుకోవాలి. ఈ పల్లీలు బాదాము మిక్సీ పట్టినాక ఇక నువ్వుల పొడి వేసుకోవాలి. నువ్వులు వేసుకోవాలి. అలా మంచిగా అయింది, మెత్తగా అయింది. పల్లీలు కూడా మెత్తగా అయినాయి, కొబ్బరి పల్లీలు మెత్తగా అయినాయి. నువ్వులు వేసుకోవాలి.
నువ్వులు వేసుకొని, నువ్వులు తొందరనే మెదుగుతుంది. నువ్వులు వేసుకోవాలి, మెత్తగా అవుతుంది మంచిగా. ఇక మిక్స్ పట్టుకొని అన్నీ కలిపి ఒక దగ్గర కొద్ది బెల్లం కరగదీయాలి. బెల్లం కరగదీసుకోవాలి, అంటే పాకం రావద్దండి, కాదు జస్ట్ బెల్లం కరిగితే చాలు. కొన్ని వాటర్ వేసి, కొన్ని వాటర్ వేయాలి, బెల్లం కరుగుతుంది. అంతేనండి. బెల్లం కరిగినాక మంచిగా వడవేసుకోవాలి, ఎందుకంటే ఏమైనా ఉంటుంది కదా జస్ట్ ఇట్లా. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొన్ని. బెల్లం బెల్లం కరిగేంత వరకు. అంతేనండి. లడ్డు మాత్రం చేసిన సూపర్ లడ్డు. పల్లీలు, నువ్వులు, కొబ్బరి మంచిగా ఉంటుందండి. బాదం, ఇంకా కాజు లేదు అందులో, కాజు వేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కాజు లేదు, ఒక్కొక్క టైం ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కటి ఉండదు. అంతేనండి. ఇంక బెల్లం మంచి కరిగింది, అది వడపోసుకోవాలి. ఏమైనా ఉంటుంది కదండి, ఏమైనా ఉంటుంది జస్ట్ ఇట్లా అంట వడపోసుకోవాలి. వడపోసుకొని ఇక మనం పొడులు మిక్స్ పట్టుకున్నాం కదా, దాంట్లో కలుపుకోవాలి. మిక్స్ పట్టుకునే దాంట్లో కలుపుకోవాలి. మంచిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పలుకులు సన్న కోసుకొని నెయ్యిలో వేయించుకున్నాం కదా, అది కూడా అందులో వేసుకోవాలి. మధ్యలో మధ్యలో పలుకులు తలుగుతుంటే బాగుంటుంది లడ్డు. అందుకేనండి కొన్ని కోసి పెట్టుకున్నా, అట్లా నెయ్యిలో వేయించుకున్నా. ఇక ఈ పాకం మళ్ళీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా బెల్లం అంతా కలపాలి. మంచిగా కలిపినాక కొద్ది నెయ్యి వేసుకోవాలి అందులోనే, మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇక ఆ పలుకులు వేసుకోవాలి, ఇక నెయ్యి పోసుకోవాలి, ఇక లడ్డు ఆ పలుకులు వేసుకోవాలి. ఇంతేనండి, లడ్డు అయింది. సూపర్. ఇక పిల్లలకి ఇక ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే ఇక మా చిన్నోడు, మా పెద్దోడు కొడుకు మన్మడు ఏమైనా పుట్నాలు, బెల్లము దేవుడికి పెడతాం కదా, ఇక తింటా ఉంటాడు. ఇక ఇట్లా చేసి పెట్టమన్నాడు, ఇక చేసిన. మంచిగా ఉంది. ఇక పలుకులు మధ్యలో మధ్యలో తగిలితే బాగుంటుంది. ఇక అంతేనండి. కొద్ది నెయ్యి పోసుకోవాలి అందులో, మనకు ఇష్టం ఉన్నంత నెయ్యి. ఎంత నెయ్యి పోసుకున్నా బాగానే ఉంటుందండి పిల్లలకి. ఆవు నెయ్యి మంచిగా ఉంటుంది. పోసుకొని లడ్డు కట్టుకోవాలి. అంతే అండి, లడ్డు అయ్యింది. ఇక మంచిగా కలుపుకొని లడ్డు కట్టుకోవాలి. ఇక లడ్డు కట్టుకొని ఇక టేస్ట్ చేయాలి, ఎట్లుంది ఏం కథ. బాగానే ఉంటుందండి, అన్నీ వేసినాక మంచిగా ఉంటుంది. ఇంకా లడ్డు కట్టుకొని ఇంకా నెయ్యి కొద్దిగా వేసుకోవాలి సరిపోకపోతే. అంతేనండి. ఇంకేంటిది విశేషాలు? మా లడ్డుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని లైక్ చేస్తలేరు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు చూపిస్తానండి. అంతేనండి, అయిపోయింది. ఇక కలిపేసిన, ఇక టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో లడ్డు. మీరు కూడా ఏం చేశారండి? మీరు కూడా ఏం చేస్తే కామెంట్స్లో పెట్టండి, కామెంట్ బాక్స్లో. అంతేనండి, అయింది లడ్డు. ఇక మంచి ముద్దలు కట్టాలి లడ్డు, మంచిగా లడ్డు కట్టేస్తే అయిపోతుంది. ఇక అయిపోయిందండి, లడ్డు అయిపోయింది. ఇంతేనండి. ఇక లడ్డులు ఇలానే కట్టేసుకోవాలి. ఇక అన్ని లడ్డులు ఇట్నే కట్టుకోవాలి. ఇక చాలా బాగుంటాయండి. రోజు ఒక్కటి పిల్లలకి ఇవ్వాలి, మంచిది కదండి. కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బెల్లం మంచిది, కాల్షియం. బాదం, ఈ కాజు ఒక్కటి లేదు, కిష్మిష్, పిస్తా సన్నగా కోసేసిన, మంచిగా ఇలాచి ఇవన్నీ వేసిన. ఇక మంచిగా ఉంటుంది. ఇక అంతేనండి, లడ్డూలు అయిపోయినాయి. లడ్డూలు టేస్ట్ చేయాలి, ఇక ఎట్లుంటాయి. సూపర్ ఉంటాయి, ఇంకేం చాలా బాగుంటాయండి. ఇంతేనండి. ఇక హాయ్ అండి.
ఇంతేనండి లడ్డు చాలా బాగుంది. ఇదిగోండి లడ్డు అయినట్టు లడ్డు ఇలా కట్టుకోవాలి, మంచిగా ఉంటుంది. ఇంకేంటండి పిల్లలకు చేసి పెట్టండి. ఇంతేనండి. లంచ్ చేశారా? నేను ఇప్పుడే చేశాను. అయిందండి, మొత్తం లడ్డూలు అయిపోయినాయి. సూపర్ అయినాయండి, బాగున్నాయండి. ఇలా చూడండి, నేను సూపర్. ఒక టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాము. టేస్ట్ చేసినాక ఎట్లుందో చూడాలి. సూపర్ బాగుందండి లడ్డు, సూపర్ ఉంది. మీరు కూడా చేయండి, ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. అంతేనండి.